ఒక తండ్రి తన కొడుకు నెలకి డబ్బులు ఇవ్వటం లేదని కోర్టులో కేసు పెట్టాడు. జడ్జి గారు ఆ కొడుకుని కోర్టుకి పిలిపించి, ఏంటయ్యా మీ నాన్నకి నెలకు డబ్బులు ఇవ్వడం లేదని ఆ అబ్బాయిని అడిగాడు. అప్పుడు ఆ కొడుకు సమాధానం ఇస్తాడు, మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకి నెల నెల పెన్షన్ వస్తుంది, అదిగాక ఆయన అకౌంట్లో చాలా డబ్బులున్నాయి, మా నాన్న దగ్గర ఇంత డబ్బులున్నా నా మీద కేసు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావట్లేదని ఆ కొడుకు జడ్జి గారితో అంటాడు. జడ్జి గారు కూడా ఆ తండ్రిని అడుగుతాడు, అయినా మీ కొడుకు డబ్బులతో మీకు అవసరం ఏముంది అని. అప్పుడు ఆ తండ్రి అంటాడు, కొడుకు సంపాదించే డబ్బులో తండ్రికి హక్కు ఉందా లేదా. అప్పుడు జడ్జి గారు అంటారు, ఉంది. అయితే మా అబ్బాయి ప్రతి నెల 100 రూపాయలు స్వయంగా తను వచ్చి మాకు ఇచ్చే విధంగా తీర్పు ఇవ్వండి అని జడ్జి గారితో రిక్వెస్ట్ చేస్తాడు. జడ్జి గారు కూడా ఆ తండ్రి కోరిక మేరకే తీర్పిస్తాడు. తీర్పు అయిపోయింది. తను వెళ్తున్నప్పుడు ఆ జడ్జి గారు ఆ తండ్రి వద్దకు వెళ్ళి, మీ దగ్గర అంత డబ్బులు ఉన్నప్పటికీ కేవలం 100 రూపాయల కోసం మీరు ఎందుకు కేసు పెట్టారు అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, మాకున్నది ఒకే ఒక కొడుకు, మీరిచ్చే తీర్పు కారణంగా అయినా మా కొడుకు మా వద్దకు నెలకొకసారైనా వస్తాడు, వచ్చినప్పుడు అతను మేము కల్లారా చూడవచ్చు, ఎందుకంటే వాళ్ళ అమ్మకి వాడంటే చాలా ప్రాణం, కనీసం ఆ వంకుతో అయినా అతన్ని చూడవచ్చని ఇలా అడిగానంటాడు. చాలామంది డబ్బే ముఖ్యం అనుకుంటారు. డబ్బు కన్నా బంధాలు చాలా ముఖ్యం. కాబట్టి నెల నెలా డబ్బులు ఇవ్వడం కాదు, వారితో సమయం గడిపే ప్రయత్నం చేయండి.